brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇంధనమ్మ ఇళ్లు, యువ వికాసంపై మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా మీటింగ్ లో ఖరీఫ్ సీజన్ పై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా విత్తనాలు వేసే పనిలో ఉన్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. దీంతో ఆలస్యానికి గల కారణాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 2,10,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఫైనల్ చేసింది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టులో 24,000 ఇళ్లను ప్రారంభించారు. మిగతా నిర్మాణాలపైన సీఎం ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. ఇక రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ తో పాటు 32 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కూడా వేడుకలకు ప్లాన్ చేశారు. ఆ ఏర్పాట్లపైన సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రభాకర్, మంత్రులు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు? ఏమేమి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు? రైట్, మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు అవతరణ వేడుకలు ఉన్న నేపథ్యంలో అవతరణ వేడుకలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన, ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపైన కూడా సమీక్షించనున్నారు. ఇప్పటికే సీఎస్ దానిపైన 2 సార్లు రివ్యూ కూడా నిర్వహించారు. ఇక దాంతోపాటుగా వారం రోజుల క్రితం సీఎం మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు 2 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించాలని. సో ఆ 2 రోజుల పర్యటన వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వరిధాన్యం కొనుగోళ్లు, అట్లాగే సన్నబియ్యం బోనస్లు, ఇవన్నీ కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి సీఎంకి మంత్రులు బ్రీఫ్ చేయనున్నారు. తమ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాలతో పాటుగా తమ సొంత జిల్లాల్లో కూడా మంత్రులు పర్యటించారు. 2 రోజుల పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. సో దీంట్లో భాగంగానే హౌసింగ్కి సంబంధించి రేపు గృహప్రవేశాలు ఉన్నాయి కొన్ని చోట్ల. సో దానికి సంబంధించి కూడా మంత్రులతో చర్చించున్నారు. మంత్రులు పొంగిలేటితో పాటుగా బట్టీకి సంబంధించిన యువ వికాసం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. సో యువ వికాసం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. రేపు లాంచింగ్ ఉండబోతుంది. అంటే రేపు వాటికి సంబంధించిన మంజూరు పత్రాలను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయబోతుంది. సో ఈ 2 కూడా చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా తీసుకున్న నేపథ్యంలో దానిపైన కూడా డిస్కస్ చేయనున్నారు. చాలా కీలకమైన రివ్యూ అనేది దీన్ని చెప్పొచ్చు.